జై శ్రీరామ్, అదే మాత్రం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఈ దేశంలో 75 ఇయర్స్ నుంచి కూడా టిల్ టుడే ఫేక్ నెరేటివ్సే చెల్లామణిలో ఉన్నాయి. అవే డామినేట్ చేస్తున్నాయి ఎలక్ట్రానిక్ మీడియా లోపల, ప్రింట్ మీడియా లోపల కూడా. ఎందుకంటే ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉండడం వల్లనే, యాంటీ నేషనల్ చేతిలో ఉండడం వల్ల ఫేక్ నెరేటివ్స్కి బాగా పబ్లిసిటీ లభిస్తుంది. జనం కూడా రోజు ఉదయం సాయంత్రం వరకు అవే చూస్తూ ఉండడం వల్ల అవి నమ్మేందుకు అవకాశం సహజంగా ఉంటుంది అనమాట. దానికి ఇన్ఫ్లుయెన్స్ కంపల్సరీ మైండ్ మీద డెఫినెట్ ఉంటుంది. సో ఇదంతా ఒక విధంగా బ్రెయిన్ వాషింగ్ అనేది జరుగుతుంది అనమాట. నిజంగా భారతదేశంలో ఫస్ట్ 55-60 ఇయర్స్ సెంట్రల్లో రూల్ చేసి, తర్వాత దేశంలో అన్ని కాశ్మీర్ టు కన్యాకుమారి అన్ని రాష్ట్రాల్లో పట అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ యొక్క నెరేటివ్ ఏంటిది, యాక్చువల్ వాళ్ళ పాలిటిక్స్ ఏంటిది, లెట్స్ సి. కాంగ్రెస్ కానీ, తర్వాత డిఎంకే, లేదా ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీహార్లో ఆర్జేడీ, ఢిల్లీలో పట ఆప్ పార్టీ, పంజాబ్లో కూడా ఆప్ పార్టీ ఉంది. ఇట్లా ఆంధ్రప్రదేశ్లో పట వైఎస్ఆర్సీపీ, తెలంగాణలో పట బీఆర్ఎస్, తమిళనాడు పట డిఎంకే, కర్ణాటక లోపల జేడిఎస్, ఇట్లా బెంగాల్ లోపల టీఎంసీ, ఇలా అన్ని పార్టీస్ కూడా నిజంగా ఈ దేశంలో గత అనేక దశాబ్దాలుగా 50-60 ఇయర్స్ నుంచి కూడా తర్వాత వచ్చిన ఈ పార్టీలు తర్వాత వచ్చినాయి అనుకోండి. ఈ 30 ఇయర్స్ నుంచి ఉన్నాయి ఈ పార్టీలు. 60 ఏళ్ళ బట్టి కాంగ్రెస్, 30 ఏళ్ళ బట్టి ఈ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అన్నీ చేసినవి అన్నీ కూడా ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్సే. కాకపోతే దానికి సెక్యులరిజం యొక్క ముఖౌట, డిస్గైజ్, ఒక మాస్క్ తొడిగించారు. అంటే సెక్యులరిజం పేరు మీద వాళ్ళు చేసింది ముస్లిం అపీజ్మెంట్, ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్సే వాళ్ళు చేసిండ్రు. అయితే నెరేటివ్ ఏం బిల్డప్ చేసిండ్రు, సెక్యులరిజం వర్సెస్ హిందుత్వ అని నెరేటివ్ బిల్డప్ చేసిండ్రు. దాన్ని నెరేటివ్ని వాళ్ళు జనంలోకి వదిలిండ్రు, సొసైటీ లోపల, దేశం లోపల మీడియా ద్వారా వదిలిండ్రు. యాక్చువల్ హిందుత్వ పాలిటిక్స్ అనేది లేదు ఈ దేశంలో కూడా. ఉన్నది ముస్లిం ఐడెంటిటీ, ముస్లిం అపీజ్మెంటు, మైనారిటీ క్రిస్టియన్ అపీజ్మెంటు, కమ్యూనిస్టులు అంటే ప్రో పాకిస్తానీ, ప్రో చైనా పాలిటిక్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రో ఖాలిస్తాన్ ఆ పార్టీ బహిరంగంగా ఖాలిస్తాన్ యొక్క సపోర్టుతో అధికారంలోకి వచ్చింది పంజాబ్లో కూడా. ఆ పార్టీ చేసేది కూడా ఏంటిది, ఢిల్లీలో చేసేది ఆ పార్టీ చేసేది కూడా, అది కూడా కాంగ్రెస్ చేసినటువంటి అపీజ్మెంటు, ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్స్నే ఆ పార్టీ కూడా చేస్తుంది. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ చేసింది అదే, బీహార్లో ఆర్జేడీ చేసేది అదే, బెంగాల్లో టీఎంసీ చేసేది కూడా అదే. అయితే ఈ పాలిటిక్స్కు కౌంటర్గా, వ్యతిరేకంగా హిందువులు అన్యాయం అయిపోతున్నారు. కాబట్టి ఎవరైతే ఈ అర్థం చేసుకుని హిందువులకి ఎంత ఉంటారు ఈ దేశంలో కూడా 25-30% ఉంటారు ఇండియా మొత్తం మీద చూసుకుంటే. ఈ 25-30% హిందూస్ ఎవరైతే ఈ విధంగా మోసపడ్డామో, తమ విధంగా అన్యాయం చేయబడుతున్నారని గుర్తించినటువంటి అవగాహన ఉన్న హిందువులు మాత్రమే పోలరైజ్ అయ్యి, కౌంటర్ పోలరైజేషన్ జరిగి వాళ్ళు బీజేపీకి వెనుక కన్సాలిడేట్ అవుతున్నారు. దీన్ని వీళ్ళు ఈ సోకాల్డ్ సెక్యులర్ పార్టీస్గా చెప్పుకునేటువంటి ముస్లిం ఛాందసవాద పార్టీలు, ఇవన్నీ కూడా ముస్లిం మతవాద పార్టీలు, అన్ని మతత్వ పార్టీలు అన్నమాట. నిజంగా సెక్యులర్ పార్టీ అనేది లేదు. నిజంగా సెక్యులర్ పాలిటిక్స్ చేస్తున్నది బీజేపీలోని కొన్ని అలయన్స్ పార్ట్నర్స్ కొంతమంది మాత్రమే. అందుకనే బీజేపీలో అలయన్స్లో కొంతమంది ఉంటారు. బీజేపీ ఈజ్ ఏ ట్రూ సెక్యులర్ పార్టీ. బీజేపీ ఎప్పుడు తాము ప్రో హిందూ పార్టీ ఎప్పుడు చెప్పలే, హిందుత్వాన్ని ఎజెండాని ఎందుకు తీసుకోపోలే, హిందువుల కోసం వాళ్ళు ఏం చేయలే. అది తర్వాత చూద్దాం ఆ విషయం. అయితే యాక్చువల్గా దీన్ని ఫాల్స్ నెరేటివ్ని బిల్డప్ చేసుకుంటూ పోయిండ్రు. అయితే మరి బీజేపీ ఇక్కడ వాళ్ళు 60 ఏళ్ళ నుంచి కాంగ్రెస్, రీజనల్ పార్టీస్ చేసినటువంటి ఈ యొక్క అపీజ్మెంటు, ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్స్ వల్ల నష్టపోయినట్టు హిందువులు కన్సాలిడేషన్ జరుగుతుంది, కౌంటర్ పోలరైజేషన్ జరుగుతుంది. అది దానికి ఒక చాయిస్ ఏమున్నది వాళ్ళకు, అన్నీ చూశారు. కాంగ్రెస్ చూశారు, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ చూశారు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ చూశారు, ఇట్లా అనేక రాష్ట్రాల్లో కూడా అనేక పార్టీస్ను, ప్రాంతీయ పార్టీలను చూశారు. వాళ్ళకి ఏంటంటే అన్ని పార్టీస్ వాళ్ళకి అన్యాయం చేస్తున్నాయి. కాబట్టి హిందూస్కు చాయిస్ ఉన్నది కూడా ఒక ఆప్షను బీజేపీ. కాబట్టి బీజేపీ వెనుక కన్సాలిడేషన్ జరుగుతుంది, కౌంటర్ పోలరైజేషన్ జరుగుతుంది. హిందూ ఓట్ కన్సాలిడేషన్ అనేది బీజేపీ వెనుక జరగడానికి కారణము కాంగ్రెసు మరియు ప్రాంతీయ పార్టీలు.
అంతే తప్ప బీజేపీ సహజంగా బీజేపీ తన సొంత బలం మీద వీళ్ళందరినీ అందరినీ తన వైపు తిప్పుకోవడం జరగలేదు. లేకపోతే హిందువులందరూ తమకి తాముగా బీజేపీ మీద ఏదో గొప్పగా తమకి ఏదో ఉరకబెట్టిందని చెప్పి వాళ్ళు కాన్సన్ట్రేట్ కాలేదు. బీజేపీ ఇంతవరకు చేసింది ఏంటిది? హిందువుల కోసం ఏమీ లేదు. హిందువుల కోసం ప్రత్యేకంగా చేసింది ఒక్కటి లేదు. వాళ్ళు ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 years లోపల కూడా ఆయన బీజేపీ హిందువుల కోసం ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన సబ్కా సాథ్ సబ్కా విశ్వాస్ అనే సబ్కా ప్రయాస్ సబ్కా సాథ్ సబ్కా విశ్వాస్ అని ఆయన స్లోగన్తోనే ఆయన అందరినీ కలుపుకొని పోదామని హిందువులు ఎట్లా ఓట్లేస్తారని చెప్పి ముస్లిం అపీజ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేసిండు నరేంద్ర మోడీ కూడా. అందుకనే ఆయనకి వాళ్ళకి ఎక్కువ పథకాలు ఇచ్చిండు ఆయన. వాళ్ళ ఇంకా నిజానికి కాంగ్రెస్ కంటే కూడా ముస్లిమ్స్కు ఎక్కువ పథకాలు స్కీమ్స్ దొరికినాయి నరేంద్ర మోడీ గవర్నమెంట్లో పడినాయి. అయినప్పటికీ చాయిస్ లేదు కాబట్టి బీజేపీ వెనుక కన్సాలిడేషన్ జరుగుతుంది. అంతే తప్ప బీజేపీ ఈజ్ నాట్ ఏ హిందుత్వ పార్టీ. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈజ్ ఏ సెక్యులర్ పార్టీ ఉండే ఇప్పుడు అది కూడా అపీజ్మెంట్ కాంగ్రెస్ లాగా అపీజ్మెంట్ ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ దిశలోనే ముందుకు పోతుంది. అందువల్లనే మన ఫలితాలు కూడా ఆ విధంగా వచ్చినాయి. కొన్ని సీట్లు తగ్గినాయి అన్నమాట. అయినప్పటికీ వాళ్ళు మారలేదు. ఇంకా అదే అపీజ్మెంట్ చేసే దిశలోనే వాళ్ళు ముందుకు పోతున్నారు. ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి చూద్దాం మనం. ఆంధ్రప్రదేశ్లో కూడా గత లాస్ట్ 5 years వైఎస్ఆర్సీపీ అనేది ఉన్నది. ఆయన ఒక జలగం రెడ్డి అనేటనే ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన ఏవే ఓటు బ్యాంక్ మీద ఆధారపడి ముఖ్యమంత్రి అయ్యిండు? ముస్లిం, క్రిస్టియన్స్. ఆయన క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్స్ సహజంగా ఆయన వెళ్తారు, సపోర్ట్ చేస్తారు. ముస్లిమ్స్ తర్వాత ఏంది కాంగ్రెస్ జీరో అయిపోయింది కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ జీరో అయిపోయినప్పుడు వాళ్ళకి ముస్లిమ్స్ ఆప్షన్ ఏం చూస్ చేసుకున్నారు? వైఎస్ఆర్సీపీ చూస్ చేసుకున్నారు. తర్వాత కొన్ని వర్గాలు ఎస్సీలు ఎస్టీలు కూడా పేదవాళ్ళు స్కీమ్స్ ఆశపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ వర్గాలు ఆయనకు ఓట్లు వేయడం ద్వారా ఇంకొక ముఖ్యమైనటువంటి ఓట్ బ్యాంక్ ఫామ్ అయింది ఆంధ్రప్రదేశ్లో, క్రియేట్ అయింది. ఏంటిది అది? యాంటీ బీజేపీ, యాంటీ టీడీపీ చంద్రబాబు మీద కోపం ఉన్న వాళ్ళు, బీజేపీ మీద కోపం ఉన్న వాళ్ళు కూడా కన్సాలిడేట్ అయిపోయి అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం ద్వారా ఆయన అధికారంలోకి వచ్చిండు. అంటే అక్కడ బీజేపీ ఈజ్ నాట్ ఏ మేజర్ ప్లేయర్. అక్కడ బీజేపీకి ఏమాత్రం బలం లేదు ఆంధ్రప్రదేశ్లో కూడా. అది మేజర్ ప్లేయర్ కాదు, పొలిటికల్ ఫోర్సే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా. కాబట్టి అక్కడ హిందుత్వ పాలిటిక్స్కి అవకాశం ఉన్నదా? హిందుత్వాన్ని ఎలా బ్రాండింగ్ చేస్తారు? అయితే ఈసారి 5 ఏళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు నాయుడుకు తన శక్తి సరిపోదు, తన సొంతంగా ఆయన గెలవలేడు. కాబట్టి జనసేన పవన్ కళ్యాణ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మళ్ళీ బీజేపీని కూడా తన సపోర్ట్ తీసుకొని ఎన్డీఏలో పార్ట్నర్ బీజేపీ అధికారంలో ఎన్డీఏ అధికారంలో ఉంది సెంట్రల్లో. కాబట్టి సెంట్రల్కి హెల్ప్తోని తామకు ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసుకోవచ్చు అని ప్రజలకు ఒక సిగ్నల్ పంపించడం కోసము ఎన్డీఏలో పార్ట్నర్ అయ్యి బీజేపీ సపోర్ట్తో మళ్ళీ చిత్తుగా వైఎస్ఆర్సీపీని ఓడించి చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్, ఎన్డీఏ అలయన్స్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. అంటే అధికారంలో స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ అధికారంలో ఉన్న పార్టీకి మీద అత్యంత తీవ్రమైనటువంటి యాంటీ ఇన్కంబెన్సీ, తీవ్రమైన వ్యతిరేకత వచ్చినప్పుడు ఆ స్పేస్ను యాంటీ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కొట్టగలరు, ఆల్టర్నేటివ్ ఎవరు ఉన్నారో దాన్ని చూస్ చేసుకొని ప్రజలు ఓటింగ్ జరుగుతుంది, ప్రజలు ఓట్లు ఇస్తున్నారు. ఆ విధంగా పాలిటిక్స్ నడుస్తాను ఈ దేశం వెలుపట. అంతేగాని హిందుత్వ పాలిటిక్స్ అనేది యాక్చువల్గా లేదు. కర్ణాటక ఎగ్జాంపుల్, అందులో కూడా అబద్ధమే చెప్పిండు మన తుగ్లక్ నాగేశ్వరు. అందులో కూడా ఆ విషయం కూడా అబద్ధమే చెప్పిండు. కర్ణాటక లోపల గతం లోపల కాంగ్రెస్తో అలయన్స్లో సెక్యులర్ పార్టీ ఏంటిది జేడీఎస్, జనతాదళ్ దేవగౌడ సెక్యులర్ పార్టీ ఆ పేర్లనే సెక్యులర్ ఉండదు, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ సెక్యులర్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా నిలబడింది. అయితే ఏమైంది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, జేడీఎస్ యొక్క సహాయంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ జేడీఎస్ బాగా క్షీణించిపోయింది అనమాట. తర్వాత మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చేసరికి తమ పూర్తిగా జీరో అయిపోతామని చెప్పి తమ అస్తిత్వాన్ని, తమ పార్టీని, తమ ఉనికిని, తమ బలాన్ని కాపాడేందుకు కోసం కాంగ్రెస్ షాట్ కొట్టి మళ్ళీ వాళ్ళు బీజేపీ అలయన్స్ లోపల బీజేపీ వైపు వచ్చారు. కాంగ్రెస్తో అలయన్స్ ఉండడం వల్ల జేడీఎస్ కర్ణాటకలో జేడీఎస్ క్షీణించిపోయింది, బలహీనపడ్డది. కానీ బీజేపీతో కాదు. కానీ ఆయన ఏం చెప్పి నాశనం చెప్పాడు, మొత్తం కాశ్మీర్ నుంచి వరకు ఇండియాలో ఉన్న అన్ని పార్టీస్ కూడా బీజేపీతో అలయన్స్లో పోవడం వల్లనే
వీక్ అయిపోయినట్టు ఆయన ఒక ఫాల్స్ అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ఆన్ ద కెమెరా చెప్తాడు అన్నమాట. మొత్తం కెమెరా ముందు ఆయన పచ్చి అబద్ధాలు నిస్సిగ్గుగా చెప్తారు. వాళ్ళకి అది అలవాటు. వాళ్ళు ఇన్నేళ్ళ నుంచి వాళ్ళు 20 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు ఇదే చెప్పిండ్రు. అంతకుముందు కూడా అంతకుముందు ఉన్న వాళ్ళు కూడా అట్లనే చెప్పారు. ఇప్పుడు వీళ్ళు కూడా అట్లనే చెప్తారు. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా జనగారెడ్డిలో ఒక పెద్ద మాఫియా రాజ్యం నడుస్తుంది. అక్కడ నడిచింది 5 ఏళ్ళు. ఎంత పీకు తిన్నాడు మొత్తం అందరినీ కూడా. ఇక్కడ హిందుత్వ పాలిటిక్స్ ఇంకా ఉండేది ఉంటే 200 దేవాలయాలు డిమాలిష్ అని ప్రపంచంలోనే అత్యంత నెంబర్ 1 ఆరాధనా స్థలమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అంత రకాల దోపిడీ జరిగినా, ఈవెన్ ప్రసాదాలు అడల్టరేషన్ జరిగినా కూడా ప్రజలు ఏమాత్రం కూడా హిందూ ప్రజలు ఏమాత్రం కోపానికి లోనయ్యి హింసాత్మక సంఘటనలో పులుకోకుండా కేవలం మళ్ళీ ఎలక్షన్స్ వరకు వెయిట్ చూసి ఎలక్షన్స్లోనే ఓడించారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ హిందుత్వ పాలిటిక్స్ అంటూ హిందూ అనే పేరు మీద ఈ హిందువులు, ఈ సోకాల్డ్ హిందువులు ఎప్పుడు కూడా తమ ఐడెంటిఫై చేసుకోలేదు. ఆ విధంగా ఎన్నడూ ఓటింగ్ కన్సాలిడేషన్ జరగలేదు. కానీ ఆన్ ద కాంట్రరీ ముస్లిం అపీజ్మెంట్, ముస్లిం ఓట్ కన్సాలిడేషన్ అనేది మొదటి నుంచి ముస్లిం ఓటింగ్ ప్యాటర్న్ చూసుకునేది అంటే ఇండియా మొత్తంలో 70 ఏళ్ళ నుంచి కూడా చూసుకుంటే కూడా వాళ్ళది మొత్తం ఒకే పార్టీని చూస్ చేసుకొని ఆ పార్టీకి 100% ఫుల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకొని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళు అధికంగా బడ్జెట్లో పట వాటాలు పొందుతూ ఇంతకాలం నుంచి ఈ దేశంలో పట వాళ్ళే మైనార్టీ పేరు మీద నిజానికి రాజ్యం చేసింది, అధికారం చేసింది, అధికారంలో మీద శాసించింది మైనారిటీలు. మెజారిటీలు అనే పేరుతో హిందువులు ముక్కలు అయిపోయి ఎప్పుడు ఈ దేశంలో 2nd, 3rd, 4th కాదు 8th క్లాస్ సిటిజన్స్ లాగా బతికి తమ దేవస్థానంలోని డబ్బులను కూడా గవర్నమెంట్ దోచుకొని వేరే వాళ్ళకి పెడితే కూడా ఏమీ అడగలేని, నోరు లేని, బలహీన, దుర్బల, పిరికి, ఒక ఆత్మవిశ్వాసం కోల్పోయినటువంటి జాతిగా హిందూస్ ఈ దేశంలో మిగిలిపోయారు. ఇది 75 సంవత్సరాల నిజమైనటువంటి చరిత్ర. కాబట్టి ఈ దేశంలో కూడా హిందుత్వ పాలిటిక్స్ అనేవి ఎన్నడూ లేవు. ఇప్పటికి కూడా హిందుత్వ పాలిటిక్స్ అనేది లేదు. ఉన్నది ఈ దేశంలో ఉన్నది కేవలము ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్స్, ముస్లిం మత రాజకీయాలు, ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ ఉన్నాయి. కానీ దాన్ని ముస్లిం పాలిటిక్స్ అన్నారు వాళ్ళు, సెక్యులర్ పాలిటిక్స్ అంటారు వాళ్ళు. దానికి వ్యతిరేకంగా ఈ కుహానా సెక్యులర్ ఈ మత ఛాందసవాదులకు వ్యతిరేకంగా భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక పార్టీలు అవన్నీ కూడా వాళ్ళ యొక్క నెరేటివ్, వాళ్ళ యొక్క ఐడియాలజీ మొత్తం హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక ఐడియాలజీ. దీన్ని ఫైట్ చేయడం కోసము, తాము రక్షించుకోవడం కోసము తమ అస్తిత్వ పోరాటం చేస్తున్నారు హిందువులు ఈ దేశంలో పడ్డ. అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్నమాట. ఈ దేశంలో చివరికి ఈ దేశంలో తాము మిగులుతుందా, ఈ దేశంలో తాము మిగులుతామా చిప్పటికి మిగులుతామా? పాకిస్తాన్ ఎందుకు అలా అనుమాన పడుతున్నారు? దానికి ఆధారాలు ఉన్నాయి లేవా? కానీ కళ్ళ ముందు నిలబడటం లేదా? పాకిస్తాన్ విభజించబడ్డది, బంగ్లాదేశ్ విభజించబడ్డది. అక్కడ మైనార్టీలు హిందువులను, క్రిస్టియన్లు, సిక్కులను మొత్తం చంపేసినారా లేదా? ఇక కొద్దిమంది వాళ్ళు కూడా ఫినిష్ అయిపోతారు. ఇప్పుడే కాశ్మీర్లో అయిపోయారు హిందువులు, బెంగాల్లో అయిపోతున్నారు. కేరళలో సగం కేరళ అయిపోయింది. ఒక స్టేట్ వన్ ఆఫ్టర్ వన్ ఒక్కొక్క స్టేట్ ఖతం అయిపోతుందా లేదా? అంటే హిందువులు క్షీణించిపోతున్నారు అన్నమాట. హిందువులు చంపబడుతున్నారు, మతాలు మార్చుకొని తమ ప్రాణాలను కాపాడుకుంటారు. మతం మారని వాళ్ళు చంపబడుతున్నారు. ఇది నిజమైన చరిత్ర ఈ భారతదేశంలో పట్ల, స్వతంత్ర భారతదేశంలో పట్ల. ఈ దేశంలో ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్స్ వర్సెస్ హిందూస్ యొక్క అస్తిత్వ పోరాటం జరుగుతుంది. హిందూ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్లో ఉన్నారు. హిందూస్ యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం పోరాటం చేస్తున్నారు. ఇది నిజమైన నేరేటివ్. హిందుత్వ పాలిటిక్స్ కాదురా స్కౌండ్రల్, పిచ్చి తుగ్లక్. ఇంకెవడన్నా మీడియాలో ఎవడన్నా హిందుత్వ పాలిటిక్స్ అంటే మీకు ముందర ఎవరైనా కనబడితే, మీకు ఎదుట కనబడితేనో చుట్టూ దగ్గర తనండి, లేకపోతే సరైన కౌంటర్ సమాధానాలు ఇవ్వండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిందూస్ గెట్ యునైటెడ్. జై శ్రీరామ్, వందే మాతరం.